ఇటీవల దివంగతులైన పోప్ ఫ్రాన్సిస్ నివాళి కార్యక్రమాన్ని విశాఖ మహారాణిపేటలోని అగ్రపీఠం కార్యాలయంలో నిర్వహించారు. విశ్రాంత అగ్రపీఠాధిపతి డాక్టర్ మల్లవరపు ప్రకాష్ మాట్లాడుతూ యావత్ క్రైస్తవ లోకానికి పోప్ ఫ్రాన్సిస్ మార్గచూపరి అని అన్నారు. విశ్వవ్యాప్తంగా ఆయన ఎన్నో సేవలు అందించి ఉన్నారని, ఆయన మరణ వార్త యావత్ ప్రపంచానికి విషాదాన్ని నింపిందన్నారు. ఆయన 11 సంవత్సరాలుగా శాంతి సందేశాలను అందిస్తూ వచ్చారని చెప్పారు. ఎంతో మందికి మారు మనస్సును కలిగించి 88 సంవత్సరాల వయసులో కూడా దైవసేవ చేస్తూ దైవ సన్నిధానం చేరిన గొప్ప వ్యక్తి పోప్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫాదర్స్ జొన్నాడ జాన్ ప్రకాష్, దుగ్గంపూడి బాలచౌరి, జయరాజు, రత్నకుమార్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖున ఉదయం 7:30 గంటలు పరమపదించిన జగద్గురువుగా మేము సంబోధిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ గారు తుది శ్వాస విడిచారు. కథోలిక సంఘము, క్యాథలిక్ చర్చ్ త్రూఅవుట్ ది వరల్డ్, ప్రపంచం అంతటా కూడా దిగ్భ్రాంతి గురయ్యే వార్త, అందరినీ ఆశ్చర్యచకితులు చేసిన వార్త. ఎందుకంటే 24 గంటల ముందు ఆయన మేము సాంప్రదాయంగా జరుపుకునే ఈస్టర్ పండుగ వేడుకల్లో వ్యక్తిగతంగా ఆయన పాల్గొన్నారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మరి 24 గంటల వ్యవధిలోనే ఆయన తుది శ్వాస విడవడం, ఆ దైవం సన్నిధిలోనికి ఆ విధంగా తన ఈ లోక ప్రయాణాన్ని, యాత్రను ముగించుకొని ఆ దైవ సన్నిధిలోకి వెళ్ళడం మమ్మల్ని అందరినీ కూడా ఒక విధంగా ఆశ్చర్యం గురిచేసింది, బాధ గురి చేసింది. మరి ఈనాడు రోమ్ నగరంలో మేము భూస్థాపితం అంటాం. ఆయన భౌతిక శరీరాన్ని సమాధి చేసే రోజున మన భారతదేశ కాలమాన ప్రకారం 1:20 మధ్యాహ్నం 1:30 గంటలకు రోమ్ నగరంలో ఈ భూస్థాపిత కార్యక్రమం, ప్రార్థనా కార్యక్రమం నిర్వహించబడుతుంది. క్యాథలిక్ చర్చ్ సభ్యులమైన మేము విశాఖపట్నం ఆర్చిడయాసిస్ అగ్రపీఠం అనే ఈ ప్రాంతంలో ఉండే కథోలిక సంఘానికి చెందిన మేము ఇక్కడ స్థానికంగా ఉన్న అగ్రపీఠాధిపతులైన మోస్ట్ రెవరెండ్ గుడిమల్ల బాలగారు, ఇక్కడున్న ఫాదర్లు, సిస్టర్లు, మా కథోలిక సంఘ సభ్యులందరి తరపున, వ్యక్తిగతంగా నా తరపున ఈ ఫ్రాన్సిస్ పాపు గారి పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.